అందరికీ చేశామండి. నా పేరు గొంతుపల్ల మాలతి అండి. నేను మాల కుటుంబానికి చెందిన ఒక మహిళని. నాకు మన సంక్రాంతి పండుగ రోజు మా ఊర్లో ఓరకల్ మండలము సోమాయపల్లె గ్రామంలో సుంకులమ్మ గుడికి వెళ్ళామండి. మేము ప్రతి పండగ అత్తగారింట్లో అక్కడే చేసుకుంటాము. ఆ సందర్భంగా సుంకులమ్మ గుడికి మా గ్రామ దేవత గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉండే పూజారి గారు మేము పెట్టే నైవేద్యాలు అవన్నీ అక్కడ పెట్టండి అంటే పెట్టాము. బాగుంది, పూలు అవన్నీ ఇస్తే మీరు ఇక్కడే ఉండి ఇవ్వండి, మీరు అద్దు దాటి లోపలికి వస్తున్నారు అనే కులవేక్షతో మాట్లాడారు. కానీ కొంచెం ముందు అడిగేసి పూలు ఇచ్చేసరికి లేదు మీరు ఎందుకు ఇంత ముందు వస్తారో చేస్తారో గట్టిగా మా మీదనే అడుస్తుంటే ఏమలా సుంకులమ్మ గుడి అందరిది, మా గ్రామ దేవత, మేము ఖచ్చితంగా పూజలు చేస్తాం పెడతామని చెప్పాము. అయినా లేదు మీరు అక్కడ వస్తారు, మీరు హిందువులు, మీరు మాలలు, మీరు రాకూడదు, మీ అద్దు ఆడుంది అని ఆయన చూపిస్తున్నారు. మీరు అద్దు కట్టినా మీ అద్దు దాటి మీరు రాకూడదు, మీరు వస్తే మీతో పాటు మీ వాళ్ళు అందరు వస్తారు అనేసి అంటే ఇంతవరకు వచ్చిన కులవేక్షత ఏంటంటే 2026 సంవత్సరం వచ్చినా ఇంకా కులం అంటే ఇలాగా అర్థం కాకపోతుంది. కాలం ఎట్టుపోతుందో, రాకెట్ల యుగం అయిపోయినా సరే ఇంకా కులవేక్షత చూపిస్తున్నారు. ఇప్పుడు నా పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. ప్రతి పండగకి వెళ్తాము, మేము పూజ చేసుకుని వస్తాం సుంకులమ్మ తల్లికి. ఇంత పెద్ద గుడి కట్టారు, మనం ఏమాడ ఒక ముందు అడుగు వేసినందుకు మీరు రాకూడదు, మీరు ఒక్కరు వస్తే మీ వాళ్ళు అందరు వస్తారు అనేసి ఆయన మాట్లాడడం. దానితో వాళ్ళ అబ్బాయి కూడా పైన గుడి నుంచి వచ్చి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకుంటారో అని మాట్లాడారు. నేను ఒక జిల్లా అధికారిని అయ్యి కూడా ఇలా అంటే నేను బయటకు వచ్చాను, నా వల్ల ఎంతమంది ఉన్నారు, ఏం పోన్లే అనే కిందికి చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ ముఖ్య దృష్టికి ఎందుకు తేవడం అంటే ఇంతకాలం వచ్చినా కూడా ఇంకా కులవేసి చూపెట్టడం బాగలేదు. దళితులు ప్రతి గుడికి వెళ్తాము, వెళ్ళి ఖచ్చితంగా దేవుడి మొక్కొస్తాం. ఎందుకంటే రేపు మంచి చెడ్డ మీరు ఏమైనా అయితే చూసేదంటే దళితులే అయ్యా, మీ ఇతర కులాలు నేను అనట్లేదు, కానీ మీరు ఏమైనా సరే మీ ఇంట్లో ఊడ్చేవాళ్ళు చేసేవాళ్ళు, మీరు రేపు పోతే గుంత తీసేవాళ్ళు కూడా మా కులం చెందేవాళ్ళే. అది మనసులో పెట్టుకొని మాట్లాడాలా, కానీ మీరు వస్తే మైల పడిపోతారు అంటూ నేను ఒక మహిళని ఆల్రెడీ ఆయనకు తెలుసు, నేను అధికారిని అని కూడా తెలుసు. అయినా అక్కడక్కడ అమ్మమ్మ ఆడాగాగో దాటొద్దు, మీ అద్దుంది అనేసి చెప్తున్నారు. ఈ కాలం వచ్చినా ఇంత వచ్చింది. నేనైతే చాలా మనస్తాపానికి గురయ్యే ఈరోజు నేను పెట్టడం. ఎందుకంటే మీరు ఒకసారి ఊర్లో వెళ్ళి విచారించండి, మేము పెళ్ళై 20 సంవత్సరాలు ఎప్పుడూ ఆయన అద్దులు దాటలేదు. గుడి ఒక అడుగు ముందుకు వేసినందుకు ఆయన ఇలా అనడం చాలా బాధాకరణం. ఆయన పేరు జనార్దన్ అండి, వాళ్ళ అబ్బాయి పేరు వంశీ. ఈరోజు ఓరకల్ స్టేషన్లో వెళ్ళి సునీల్ కుమార్ సార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టామని చెప్పేసి వచ్చామండి. ఎందుకంటే ఈరోజు నాకు జరిగిన అవమానం ఎవ్వరికి మా ఎస్సీలో ఎవ్వరికి జరగకూడదు. ఇది ఖచ్చితంగా ఈరోజే కాదు, జిల్లాలో రాష్ట్ర లెవెల్లో ఖచ్చితంగా తీసి ప్రతి గుడికి మా కులం వాళ్ళు వెళ్తాము అనేది సందేశం, ముఖ్య ఉద్దేశం ఈరోజు నేను చెప్పడం అండి.